ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మారయ్య గారు అయితే ఉన్నారు. మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. మారయ్య గారు ఎట్లా చూస్తా ఉన్నారు? లేబర్ కోడ్‌లు కేంద్ర ప్రభుత్వం 4 తీసుకొని రావడం జరిగింది. మరింత బానిసత్వానికి లేబర్స్‌ని గురి చేసే విధంగా కనబడతా ఉన్నాయి. జీవిత పోరాటం చేస్తా ఉన్న ఆటో కార్మికులు చాలా విధంగా రూపాయి కూడేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వాళ్ళపైన కుదిబండ వేసే విధంగా ఈ కోడ్లు అయితే ఉన్నాయి. ఎట్లా చూస్తా ఉన్నారు? ప్రధానంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కార్మికులతో పాటు ఆటో మోటో రవాణా కార్మికులు కూడా సంపూర్ణమైన ఈ సమ్మెలో భాగస్వామై బంద్ పాటించినందుకు వారందరికీ భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటిది కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చాలనే ఒక దురుద్దేశంతో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొచ్చిండు. పెట్టుబడిదారులకు అనుకూలం చట్టాలు తెచ్చి కొన్ని వందల సంవత్సరాల క్రితము పోరాడి సాధించిన చట్టాలను తీసేసి ఏదైతే స్వదేశీ విదేశీ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి నష్టం చేస్తుంది కనుక దానికి వ్యతిరేకంగానే ఈరోజు ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరిగింది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే ఈ సభలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రం పంపించే ప్రతి గైడ్లైన్స్ను అమలు చేస్తుంది. కాబట్టి రేపు జరగబోయే ఈ బడ్జెట్ సమావేశంలో, మార్చి జరగబోయే బడ్జెట్ సమావేశంలో కేంద్రం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తీర్మానం చేయాలని చెప్పి ఈరోజు ఇందిరా పార్క్ సభ వేదికగా మేము భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్గా డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఈ కార్మికులకు సమ్మెకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సంపూర్ణ మద్దతు ఇచ్చిండు. మా కార్మిక సంఘం కూడా సంపూర్ణంగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగస్వామైనాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా కార్మికులు మద్దతు ఇస్తుంది. తక్షణమే రేవంత్ రెడ్డి గారు ప్రకటించాలి, మేము నరేంద్ర మోడీ తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకం అని చెప్పి ప్రకటించి తీర్మానం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే రద్దు చేసేంత వరకు ఇంతటితో ఆగదు. నిరంతరం ఈ పోరాటం రద్దయ్యేంత వరకు కార్మిక వర్గం అంతా ఏకతాటి మీద పోరాటం చేస్తాం. కార్మికులను మమేకం చేసి మరింత ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు క్రూడ్ ఆయిల్ సంబంధించిన అంటే పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా అధికంగా అయ్యే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కొన్ని ఒప్పందాల వల్ల, ట్రంప్తో మోడీ ఒప్పందం వల్ల, ఇలాంటి ఒప్పందం వల్ల మరింత కార్మికులకి, ఆటో కార్మికులకు ముఖ్యంగా ఏదైతే 2 వీలర్స్ 3 వీలర్స్ వెహికల్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉన్నాయి. వీటిపైన ఎలా వస్తాం? ఇప్పుడు మోడీ పరిస్థితి ఎటైందంటే, ఇక్కడ రష్యాతో ఒప్పందం చేసుకొని పుతిన్ చేతిలో పోయిండు. అక్కడ మళ్ళా ట్రంప్ విలువగానే ట్రంప్ దగ్గర పోతుండు. ఇప్పుడు రష్యాతో ఉండాలా అమెరికాతో ఉండాలా అర్థం కాని పరిస్థితిలో క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ డీజిల్, పెట్రోల్, ఎల్పిజి, సిఎన్జి అన్ని రేట్లు పెరుగుతాయి. కాబట్టి తెలంగాణలో మేము మోటార్ రవాణా సంబంధించి ప్రత్యేకమైన డిమాండ్ ఏంటంటే, పెరిగిన నిత్యావసర సరుకు ధరలకు అనుకూలంగా ఒకవైపు పెరిగిన క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిన సందర్భంగా మీటర్ రేట్లు పెంచాలని చెప్పి మేము ఆటో సంఘాలు, క్యాబులు ఇవన్నీ మేము డిమాండ్లో భాగమే ఈ బంద్లో పాల్గొన్నాం. కాబట్టి కేంద్రం, రాష్ట్రం మాకు అతిపెద్ద సమస్య ఈ ఓలా ఊబర్ సమస్య ఉంది. విపరీతమైన శ్రమ దోపిడీ చేస్తారు. ఒక డ్రైవరు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే 250 కమిషను ఓలా ఊబర్కి పోతుంది, 250 రూపాయలు ఈ ఆయిల్ పెట్రోల్కి పోతుంది. అతనికి బండి కిరాయి ఒక 300 పోతుంది. అంటే పొద్దంతా కష్టం చేస్తే 250 కూడా ఇలా ఒక ఆటో కార్మికుడు చేసుకొని తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి నెట్టబడ్డాడు. కాబట్టి తక్షణమే మా మీటర్ రేట్లు పెంచాలి. ఈ కూడాల రేట్ల విషయంలో అది అంతర్జాతీయ సమస్య కనుక అది నరేంద్ర మోడీ చేతిలో ఉంది కనుక ఆయన మోడీ ఎప్పుడైతే ట్రంప్తో ఉంటాడా, రష్యా పుతిన్తో ఉంటాడా తేల్చుకొని మాకు ఈ దేశంలో కార్మిక వర్గానికి మేలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.